దేవునికి మహిమ కలుగునుగాక. విలాప వాక్యములు 2వ అధ్యాయము 18-19 వాక్యం మనం చదువుకుంటున్నాము. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరబెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామం కలుగనీయకుము, నీ కండి పాపను విశ్రమనీయకుము. నువ్వు లేచి రేయి మొదటి జామున మొరబెట్టుము. నీళ్లు కుమరించుటకు నీ ప్రభు సన్నిధి నీ హృదయము కుమరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మగను ఆకలిగొని వారు మూర్ఛలుచున్నారు. ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు జనాంగమునకు దేవుడిచ్చినటువంటి హెచ్చరిక ఇక్కడ మనం చూస్తున్నాం. వారు దేవునికి అవిధేయులుగా జీవించినప్పుడు దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. శత్రువులకు చేతి తప్పించిన తర్వాత తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు ఎంతోమంది మరి అనాథలుగా విడవబడతారని దేవుడు ఇచ్చిన హెచ్చరిక ఇక్కడ మనం చూస్తున్నాం. ఇందు నిమిత్తమై శత్రువులు వారి తల్లిదండ్రులను పట్టుకొని వెళ్లకుండా ఉండనట్లుగా లేదా నష్టపోకుండా ఉండనట్లుగా పిల్లల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయమని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంత మట్టుకే కాదు, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో 17-18 వాక్యంలో మనం చూస్తే సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు అంటే, ఆలోచింపుడి, రోదనం చే స్త్రీలను కనుగొనుడి, పిలువనంబుడి. వారు మన కొరకు తెలివి కలిగిన స్త్రీలను కనుగొనడి, పిలువనంబడి. వారిని పిలిపించినప్పుడు వారు మన కన్నుల కన్నీళ్లు ఒలుక్కున్నట్లుగాను వారు త్వరపడి మన కొరకు రోదన ధ్వని చేయవలను. స్త్రీలారా, యెహోవా మాట వినుడి. మీరు చెవియొగ్గి ఆలకించి ఆయన నోటి మాటలు వినుడి. మీ కుమార్తెలకు రోదనం చేయ నేర్పించుడి. వారి కొరకు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములో యవ్వనులు లేకుండాను వారిని నాశనం చేయుటకై మరణము వారి కిటికీల గుండా ఎక్కుచున్నది, మన నగరంలో ప్రవేశించుచున్నది అని హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పలుమారులుగా అంటే వారి పసిపిల్లల కొరకు, వారి యవ్వనుల కొరకు, వాళ్ళ ప్రాణం కొరకు తల్లిదండ్రులైనటువంటి వారు స్త్రీలు ప్రత్యేకించి రోదన ధ్వనితో కన్నీటితో దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి వాళ్ళు క్షమించి ఆ రాబోవచ్చున్న గీడును తప్పిస్తాడేమోనని దేవుడు ప్రవక్త ద్వారా హెచ్చరిక ఇచ్చినప్పటికీ ప్రియమైనటువంటి దమ్ములారా, వాళ్ళకి ఆ కీడు తప్పలేదు. వీళ్ళు శిక్ష తప్పలేదని మనం చూస్తున్నాం. కానీ ఈ దినం దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ దినము పిల్లలు, యవ్వన బిడ్డలు కానీ పసిపిల్లలు కానీ వాక్యానుసారమైన జీవితం జీవించడానికి ఇష్టపడలేదు. వాళ్ళు లోకాన్ని ప్రేమిస్తూ లోక సంబంధంగా జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అటు పిల్లల కొరకు మనము మరి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేయాలని దేవుడు హెచ్చరికిస్తున్నాడు. ఎంతమంది కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లల కొరకు కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయుచున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. వాక్యం వినే వారందరూ కూడా మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. మన బాధ్యత అది. వాళ్ళు దేవుని కొరకు వాళ్ళని పెంచుకోవాలి. వాళ్ళు దేవుని మార్గంలో లేకపోతే వారి కొరకు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. మరి తల్లులు పిల్లలకు కూడా రోదన ధ్వని నేర్పించి వాళ్ళు కూడా మన కొరకు రోదనం చేయవలేను అని మాట మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన బిడ్డల కొరకు మనము రేయి మొదటి జామున లేచి దేవుని వైపు చేతులెత్తి కన్నీరు కార్చి నదీ ప్రవాహం వలె కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో కన్నీరు ప్రార్థన చేయమని దేవుడు ఇచ్చిన హెచ్చరికను బట్టి ఇప్పుడైనా మనమైనా మన బిడ్డల కొరకు ప్రార్థన చేసి వారిని కీడు నుంచి తప్పించుకునేటట్టు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా యేసు రక్షక, భయంకరమైన లోకంలో ఉంటున్నాము. ఏ సమయం ఏం సంభవించునో తెలియనటువంటి దినాల్లో ఉంటున్నాము. ఆ పిల్లలు ఎంతోమంది అవిధేయులుగా నీకు దూరస్తులుగా జీవిస్తున్నటువంటి దినాల్లో ఉంటున్నాము. వారి కొరకు రేయి మొదటి జామున లేచి కన్నీరు కార్చి ప్రార్థన చేయమని నువ్వు సెలవిస్తున్నారు. స్త్రీలారా, ఉపవాసం ఉండి మీ పిల్లల కొరకు ప్రార్థన చేయడి, మీ పిల్లలకు రోదన ధ్వని నేర్పించడి అని మేము హెచ్చరికిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే వీధుల్లో పిల్లలు లేకుండాను యవ్వనులు లేకుండాను మరణం మన కిటికీల గుండా ఎక్కుచున్నదని మీరు హెచ్చరికిస్తున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరము ఇటు క్రియలో నుంచి తప్పించుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఆలకించి మనకు సహాయం చేయనట్టుగా కృప చూపునుగాక. ఆమేన్.